గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్నటువంటి దాడులు 30వ రోజు కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు సెకండ్ మంత్లోకి ఎంటర్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా ఆర్మీ ఎంటర్ అవ్వలేదు, బట్ ఆర్మీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అక్కడ భూతల దాడులకు కూడా సిద్ధమయ్యాము అంటూ అమెరికా అనౌన్స్ చేసింది. వీఆర్ వెయిటింగ్, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, మీరు రండి, ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలో షార్క్లకి ఆహారంగా మారండి అనేటువంటి ఒక మాటని ఇరాన్ కూడా చెప్తోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇప్పుడైతే మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్. ఆ తర్వాత సేమ్ టైం యుద్ధానికి కూడా సిద్ధమవుతున్నాయి రెండు దేశాలు. నెక్స్ట్ మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో 30 days కంప్లీట్ అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ మంత్లోకి ఎంటర్ అయ్యింది. ఎలా ఉంటుంది పరిస్థితి అసలు? అదే ఎవరికి అర్థం కావట్లేదు. ట్రంప్ ఏమో అన్నారు, ముందు మీకు గుర్తుంటుంది, యుద్ధం అయిపోయిందన్నారు. తర్వాత అన్నారు లేదు, యుద్ధం ఇంకా కొనసాగుతుందన్నారు. మాకెవరు అక్కర్లేదు, మేమే గెలిచేసామన్నారు. తర్వాత అన్నారు కాదు, నేటో అలయన్స్ ఎక్కడ ఉన్నారు, ఎందుకు రావట్లేదు అన్నారు. ఆయన కాంట్రడిక్షన్ చేస్తున్నారు. దీన్ని కొంతమంది అమెరికన్ సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే ఆయన ఒక టాక్టికల్ పొజిషనింగ్ తీసుకుంటున్నారు. ఒకరోజు ఒక చెప్తే నెక్స్ట్ ఇంకో రోజు ఇంకోటి చెప్తే ఎనిమీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇరాన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఈయన ఏం ప్లాన్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడుతున్నా అంటారు, అందరు ఉన్నారు కానీ ఇరాన్ లేరు, ఎవరితో మాట్లాడతారు? మళ్ళీ ఇరాన్ దగ్గర వెళ్ళి మాట్లాడడానికి ఎవరికి దమ్ము లేదు ఇప్పుడు. బేసిక్లీ ఈవెన్ పాకిస్తాన్ భయపడుతున్నారు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగింది అనుకోండి, విచ్ ఇరాన్ మీద దాడి జరిగింది, పాకిస్తాన్ మీద దాడి చేస్తారు ఇరాన్. ఎందుకంటే మీరు అమెరికాని ఆపలేకపోయారు, దానికోసం మీ మీద దాడి చేస్తున్నారని చెప్పి. మనం ఇవాళ చూసాం, 2 మేజర్ అల్యూమినియం ప్లాంట్స్ మీద అటాక్ చేశారు, యూఏఈలో ఒకటి. అంటే ఇప్పుడు ఏం వార్ ఒక ఎకనామిక్ వార్గా మారిపోతుంది. అంటే గల్ఫ్ నేషన్స్ది ఎకానమీని మొత్తం డెస్ట్రాయ్ చేస్తున్నారు. ఖతార్ గ్యాస్ మొత్తం కొట్టేశారు, 80% వాళ్ళ ప్రొడక్షన్ పడిపోయింది. సౌదీ అరేబియా వాళ్ళ మెయిన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఆయిల్ తీసుకురాలేకపోతున్నారు. ఇక్కడ నుంచి 7 million barrels per day మన ఇటువైపు నుంచి, రెడ్ సీ వైపు నుంచి, యాన్బూ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ట్రై చేస్తున్నారు. ఒక స్టేటస్ కో లాగా అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ట్రంప్ మన ఈ సెకండ్ ఫేజ్ అంటే 3వ వారానికి వచ్చినప్పుడు అన్నారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ ఉంచాలి, నాకు ఇరాన్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు లాస్ట్. మీకు గుర్తు? ఆ గిఫ్ట్ ఇదంట. 20 షిప్లు అక్కడ ఉన్నాయి, ఆ 20 షిప్పుల్ని మేము పోనిస్తాము. దే ఆర్ స్టక్ ఇన్సైడ్. ఆల్రెడీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కన్నా ముందు ఇరాన్ వైపు, కార్గ్ ఐలాండ్ వైపు, ఇటు సౌదీ అరేబియా వైపు ఆల్రెడీ షిప్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 70 షిప్స్ ఆర్ దేర్ లోడెడ్. దాంట్లో మనది కూడా 6 ఉన్నాయి. దాంట్లో 2 నిన్న వచ్చేసినాయి, బయటకు వచ్చేసినాయి. ఇంకా 4 అక్కడ మెయిన్ అంటే ఫ్యూయల్, అది కాకుండా కంటైనర్ కార్గో కూడా ఉంది మనది, ఫర్టిలైజర్ లాంటి ప్రోడక్ట్స్ తీసుకురావడం, అది కూడా అక్కడ షిప్స్ రెడీగా ఉన్నాయన్నమాట. సో ట్రంప్కి ఇప్పుడు ఏంటంటే యుద్ధం కావాలని ఉంది. ఎందుకంటే ఇరాన్ని ఆయన చాలా ట్రై చేశారు. ఆనెస్ట్లీ చాలామంది ట్రై చేశారు, కానీ ఇరాన్ ఒప్పుకుంటలేరు. ఇరాన్ ట్రంప్ కార్డ్ మెయిన్లీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. వాళ్ళు దాని మీద కంట్రోల్ ఎప్పుడు దాకా ఉంటుందో మిగతా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇవాళ పొద్దున కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మనం పక్కన పెడితే ఇజ్రాయెల్లో ఒక మేజర్ ఫ్యాక్టరీ మీద దాడి జరిగింది ఇవాళ పొద్దున. అంటే ఇంత డెస్ట్రాయ్ చేసేసాం, అయిపోయింది. ఇవాళ పొద్దున కూడా తెహరాన్ మీద దాడి ఉండే. చేసినప్పుడు కూడా ఇరాన్ ఫైరింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అన్నారు మీరు, దట్స్ అ టిపికల్ అమెరికన్ టర్మినాలజీ. కానీ అమెరికన్ కాంగ్రెస్లో దీనికి చాలా పెద్ద వ్యతిరేకత ఉంది. కోర్స్ పార్టీ లైన్స్ వైడ్ డివైడ్ ఉన్నారు. రిపబ్లికన్స్ ఏమో చేయాలంటున్నారు, డెమోక్రాట్స్ ఏమో చేయకూడదు అంటున్నారు. అండ్ రోడ్ల మీదకి ప్రజలు వస్తున్నారు, ఆందోళనలు అవుతున్నారు. నో కింగ్స్ అని చెప్పి ఒక ప్రొటెస్ట్ నడుస్తుంది. అంటే మన దగ్గర మొనార్కీ లేదు, రాజు లేడు, ట్రంప్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ కింగ్. సో ట్రంప్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయన ఈయన బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టారనుకోండి, డెఫినెట్గా ఒక 200 నుంచి 300 మంది అమెరికన్ సర్వీస్ మెన్ చనిపోతారు. అది మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, ఇరాక్లో చూసాం. అది డెఫినెట్గా జరుగుతుంది. అది రిస్క్ అది. ఎందుకంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉన్నాగానే మీ పక్క నుంచి ఒక సూసైడ్ బాంబర్ వెళ్ళిపోతాడు, మీ పక్క నుంచి ఒక ఐఈడీ ఎక్స్ప్లోజన్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా. కార్గ్ ఐలాండ్ మీద ఫస్ట్ అటెంప్ట్ ఉంటుంది, అది డెఫినెట్.
అది ఏ రోజు ఉంటుందో మనం చెప్పలేము. అది ఎందుకంటే సీక్రెట్గా సైలెంట్గా ట్రంప్ కూడా చెప్పేశారు కార్గిల్ అండే టార్గెట్ అనేది. ఇంకొకటి కోస్టల్ ఏరియాస్, అంటే కార్గిల్ ఐలాండ్ మీరు అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ కార్గిల్ ఐలాండ్ ఇక్కడ ఉంటే యూఆర్ అప్రోచింగ్ లైక్ దిస్. ఈ సైడ్ ఇరాన్, ఈ సైడ్ సౌదీ అరేబియా, ఖతార్ ఇక్కడ ఉంటుంది. ఈ పొజిషన్లో మీరు వెళ్తున్నప్పుడు ఈ కోస్టల్ బ్యాటరీస్ అంటారు, ఇరాన్ వైపు ఉన్న ఈ చిన్న చిన్న షిప్స్, చిన్న చిన్న బోట్లు కానివ్వండి, సూసైడ్ బోట్స్ కానివ్వండి, అది కాకుండా అక్కడి నుంచి షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ ఇటువైపు కూర్చుంటారు. వాళ్ళ దగ్గర ఒక అన్డిలైటింగ్ టెరైన్ ఉంది అక్కడ, దాంట్లో కేవ్స్ లాగా ఉంటుంది, గుహల్లా, దాంట్లో కూర్చుంటారు వీళ్ళు. సో ఎక్స్పెడిషనరీ యూనిట్ ఒకటి ఉంది వీళ్ళది. 82nd ఎయిర్బార్న్ డివిజన్ ఉంది. ఈ ఎయిర్బార్న్ డివిజన్ ఏం చేస్తారంటే బహుశా ఇప్పుడు వీళ్ళే ఈ కోస్టల్ బ్యాటరీస్ని ముందు కొడతారు. కోస్టల్ బ్యాటరీస్ అంటే ఒకటి వీళ్ళు సౌదీ అరేబియా వైపు నుంచి దాడి చేసి ఇరాన్ మీద దాడి చేస్తారు త్రూ ఫైరింగ్. ఇటువైపు వీళ్ళు ల్యాండ్ అయి వెళ్ళి ఈ షిప్స్ కానీ చిన్న చిన్న బోట్స్ కానీ అక్కడ ఉన్న కోస్టల్ ఏరియాలో ఉన్న ఇరానియన్ ఈ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ యూనిట్స్ ఉన్నాయి, దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే టైంలో ఈ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ 3000 మంది సోల్జర్స్ ఉన్నారు, దాంట్లో 3000 మంది సోల్జర్స్ ఉన్నారు, దాంట్లో ఒక ఆల్మోస్ట్ 1000 మంది ఆ సెయిలర్స్. వీళ్ళని కార్గిల్ ఐలాండ్లో ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ల్యాండ్ చేయాలంటే రెండు టైప్ల ల్యాండింగ్ జరగవచ్చు. ఒకటి యూ హ్యావ్ టు టేక్ అ ప్రాపర్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అండ్ గో, అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. 3000 మందిని ఒక ల్యాండింగ్ క్రాఫ్ట్లో తీసుకెళ్ళలేరు మీరు, మ్యాక్స్ 500 మందిని తీసుకెళ్ళచ్చు, 500 కూడా ఎక్కువ. సో మీరు 5-6 సార్లు లేకుంటే 5-6 క్రాఫ్ట్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే టైంలో ఇటువైపు ఇరాన్ వైపు నుంచి ఏదైనా ఫైరింగ్ జరిగితే ఈ యూనిట్ మీద వచ్చి పడుతుంది, ఈ షిప్ మీద వచ్చి పడుతుంది. అది చాలా పెద్ద రిస్క్. అది లేదు, అది కాకుండా పారాట్రూపింగ్ చేస్తారు, వాళ్ళని డైరెక్ట్ డ్రాప్ చేస్తారు, హెలికాప్టర్స్ అని ల్యాండ్ చేస్తారు, అది ఇంకా పెద్ద రిస్క్. మన వైపు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ నడుస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మహారాష్ట్ర వైపు కానివ్వండి నడుస్తున్నప్పుడు మనం కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ యూజ్ చేసాం అక్కడ వీళ్ళని దింపడానికి. దాని తర్వాత ఎవరైనా ఇంజర్డ్ అయినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ హెలికాప్టర్స్ మీద హెవీ ఫైరింగ్ చేస్తారు నక్సలైట్స్ ఆ టైంలో. వీళ్ళు ఆలోచించారు, నక్సలైట్స్ దగ్గర ఉన్న ఆయుధాలు చాలా ప్రిమిటివ్గా ఉంటుంది, కానీ ఇది యుఎస్ ఆర్మీ దగ్గర చాలా అడ్వాన్స్గా ఉంటుంది, ఇరానియన్స్ దగ్గర ఇంకా అడ్వాన్స్గా ఎక్విప్మెంట్ ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ 3000 మంది సరిపోతారంటే కాదు. సో ఇంకొక యూనిట్ వస్తున్నారు యూఎస్ నుంచి, కానీ వాళ్ళు రావడానికి ఇంకొక 3 వారాలు పడుతుంది. అండ్ 3 వారాలు వీళ్ళు వెయిట్ చేయలేరు. ఇప్పుడు ఈ యుఎస్ఎస్ ట్రిపుల్ అని ఒక షిప్ మీద తీసుకొచ్చారు వీళ్ళని, ఈ 3000. అది 3000 మంది దాంట్లో వచ్చారు అంటే దాంతోపాటుగా ఇంత పెద్ద మిసైల్స్ కావచ్చు అన్నీ పట్టుకొచ్చారని ఎంత పెద్దగా ఉంటుంది అనేది వీ కెన్ ఇమాజిన్ దట్. వార్ సెనారియో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు డిస్క్రైబ్ చేసింది ఒక సెనారియో అని అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దట్ ఈస్ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టడం ఇరాన్ వైపు ఉన్నది. అదే టైంలో సౌదీ అరేబియా వైపు నుంచి, ఖతార్ వైపు నుంచి వాళ్ళ బేసెస్ ఉన్నాయి, అక్కడి నుంచి దే విల్ కన్సిస్టెంట్లీ ఎయిర్ అటాక్స్ చేయబోతున్నారు ఇరాన్ అసెట్స్ మీద. అదే టైంలో డైవర్షనరీ టాక్టిక్గా అటువైపు నుంచి ఒక టీం కార్గిల్ ఐలాండ్ వైపు వెళ్తుంది. ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు మిసైల్ లాంచ్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వరీ అమెరికాకి. సో ప్రెసిడెంట్ ట్రంప్ డిసైడ్ చేయలేకపోతున్నారు. ఆయనకి ఎప్పుడు టిపికలీ ఒక కమాండింగ్ ఆఫీసర్ కానీ మిగతా వాళ్ళు ఒక రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు. మనం ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది చేస్తుంది, వార్ సినారియో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ దగ్గర ఆప్షన్స్ ఏం లేవు ఎక్కువ. ల్యాండ్ చేస్తే ఒక 10-20% మంది చనిపోతారని, గాయపడతారని 100%. అదే టైంలో చేయకపోతే ఏం చేస్తారు, యుద్ధం ఎక్కడ ఆగుతుంది? ఇరాన్ ఏమంటున్నారు, మేమేం చేయట్లేదు, మేము అసలు ఇక్కడ వీళ్ళని ఎవరిని రానియము, మేము ఎవరి మీద దాడి చేయట్లేదు, మా మీద దాడి చేస్తే మేము చేస్తున్నాం అంతే. సేమ్ టైం ఇప్పుడు యుఏఈ చూడండి, ఖతార్ చూడండి, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరి మీద దాడి చేశారు, డైలీ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అటాక్ చేసినప్పుడు కార్గిల్ ఐలాండ్ మీద డెఫినెట్గా ఇరాన్ కార్గిల్ ఐలాండ్ మీద పాసిబ్లీ అటాక్ చేయరు. ఆ టైంలో వీళ్ళ ఇటువైపున సౌదీ అరేబియా కానీ యుఏఈ మీద కొడతారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది చెప్పాను చూడండి, వాళ్ళ పొద్దున వాళ్ళ పెద్ద అల్యూమినియం ప్లాంట్ మీద కొట్టారు వాళ్ళు. అక్కడ ఎంతమంది గాయపడ్డారో చనిపోయారో తెలియదు, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎకనామిక్ అసెట్స్ని కొట్టడానికి వెళ్తే డెఫినెట్గా ఈ గల్ఫ్ అలైస్ యుఎస్ మీద ఇంకా ప్రెషర్ పెడతారు, మీరు ఏదైనా చేయండి అని. అక్కడ కూడా ఒక డివిజన్ ఉంది కవిత గారు. ఒక సౌదీ అరేబియా ఏమో ఇరానియన్ రెజ్యూమ్ని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేద్దామని చెప్తున్నారు. దానికి వాళ్ళు యుఎస్కి సపోర్ట్ ఎంత కావాలో సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రంప్ నిన్న ఒక డెరగరేటివ్ వర్డ్ యూజ్ చేశారు సౌదీ
మొహమ్మద్ బిన్ సల్మాన్ గురించి. అది మనం ఇట్లాంటి బ్రాడ్కాస్ట్ వాడలేము. బేసిక్లీ ఏం చెప్పారంటే నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐఎమ్ యూజింగ్ ఎ వెరీ డిప్లొమాటిక్ వర్డ్. డెస్పరేట్గా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా చేయండి అని చెప్పి సౌదీ అరేబియా చెప్తున్నారు. కానీ సౌదీ అరేబియా వాళ్ళకి రిస్క్ కూడా తెలుసు దీన్ని. వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడితే మళ్ళీ వాళ్ళకు ఖతార్ లాగా వాళ్ళకు కూడా ఒక 5 సంవత్సరాలు పడుతుంది రికవర్ కావడానికి. మీరు సరే యన్బూ నుంచి మీరు 7 మిలియన్ బ్యారెల్స్ ఎక్కిస్తున్నారు డైలీ షిప్లలో, కానీ అక్కడ హూతీలు మొదలుపెట్టారు ఇప్పుడు గొడవ. నిన్నటి నుంచి హూతీలు కూడా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఏదైనా సౌదీ అరేబియన్ షిప్ కానీ ఏ షిప్ అయినా యూరోపియన్ వైపు వెళ్ళే లేకుంటే యుఎస్ వాళ్ళ అసెట్స్ ఉంటే మేము దానికి కొడతామని హూతీలు మొదలుపెట్టారు. ఇటువైపు లెబనాన్లో ప్రాబ్లం నడుస్తుంది. లెబనాన్లో సదర్న్ లెబనాన్ కంప్లీట్లీ ఆక్యుపై చేయాలని చెప్పి బెంజమిన్ నెటన్యాహు వాళ్ళ ఆర్మీకి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అది బేసిక్గా ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి, ఇజ్రాయెల్ లెబనాన్ నడిమిట్లో ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి. ఇజ్రాయెల్ టాక్టిక్ ఈ యుద్ధంలో చాలా క్లియర్. వాళ్ళకి ఇరాన్లో ఈ రెజీమ్ ఉండకూడదు, అంతే. ఐ థింక్ అమంగ్ ఆల్ ద పార్టీస్ మోస్ట్ క్లారిటీ ఉన్నది ఇజ్రాయెల్కే. యుఎస్ డిసైడ్ చేయలేకపోతున్నారు యుద్ధం చేయాలన్నా వద్దా, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలన్నా వద్దా, ఎన్ని రోజులు మీరు ఇరానియన్ అసెట్స్ని డెస్ట్రాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు కూడా ఇప్పుడు యూఎస్ని సపోర్ట్ చేయట్లేదు. ఇనీషియల్ స్టేజ్లో ప్రజలు చాలా మటుకు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఆ టైంలో హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు ట్రంప్. ఆ హెల్ప్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రజలు కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడుతున్నారు. వాళ్ళ పవర్ ప్లాంట్ మీద కొట్టారు, హెవీ వాటర్ ప్లాంట్ మీద కొట్టారు. ఇవాళ ఒక పొద్దున జరిగిన ఒక స్ట్రైక్లో దే హిట్ దర్ వాటర్ సోర్స్. ఒక టెరిటరీలో, ఇరాన్ ఒక టెరిటరీలో